వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్ 13న సీఎంగా స్వీకారం చేశారు. అయితే ఈ రోజుకి కరెక్ట్గా 4 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి చెందింది? మరి ఆ టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆ పథకాలు ఎంతవరకు సఫలత సాధించాయి? మరి తెలంగాణలో ప్రజలు ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీని, ఆ యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంతవరకు తెలంగాణను ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లారు, అభివృద్ధి ఎంతవరకు చేశారు అనే విషయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే 2014 ఎలక్షన్స్ తర్వాత ఏదైతే పథకాలు పెట్టారో దానిని యథావిధిగా కొనసాగించింది 2018 ఎలక్షన్స్ తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ. అయితే 2014 ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీ కంటే 2018లో వచ్చినటువంటి మెజారిటీ అధికంగా ఉంది. 9 నెలల ముందే ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా భారీ మెజారిటీని సొంతం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళు చేసినటువంటి ఆ హామీలు ఎంతవరకు నెరవేరాయి? మరి ముఖ్యంగా రాజకీయ నిపుణులు అయితేనేమి, విశ్లేషకులు అయితేనేమి, మరి తెలంగాణ పార్టీ అంటే తెలంగాణలో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో దాదాపుగా కొన్ని అంశాలు పూర్తి స్థాయిలో జరగలేదు. అవి రుణమాఫీ కావచ్చు, పేదల ఇళ్ళ కల కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి నిరుద్యోగాభివృద్ధి ఇలాంటి అంశాలు కావచ్చు. ఏ అంశం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చేరలేదు. మరి ఇది అంటే కొంతవరకే దీంట్లో సఫలత సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఏదైతే ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, నిపుణులు వెల్లడిస్తున్నటువంటి అంశం. మరి రానున్న ఎలక్షన్స్లో మరి ఈసారి కూడా తెలంగాణలో టీఆర్ఎస్ని గెలిపిస్తే మరి ఆ యొక్క పథకాలు, ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందా? ఇప్పటికే కొన్ని రకాల కొత్త హామీలను కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మరి వాటి పరిస్థితి ఏంటి? అంటే కొంతవరకే తీసుకెళ్ళి అంటే అందిన వాళ్ళకే మరి అంశము ఎంతవరకు అందిందో అంతవరకే చాలు. మిగతా పరిస్థితులు, మిగతా ఎవరికైతే అర్హత ఉందో పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయకుండా ఎంతవరకైనా పర్లేదు, దాని తర్వాత ఉండేటువంటి హామీల గురించి ఆలోచిద్దాం, కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ఆలోచిద్దాం అంటూ ముందుకు వెళ్తుందా? మరి తెలంగాణలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేక మరే ఇతర పార్టీకైనా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మరి ప్రజలు మాత్రం తెలంగాణలో దాదాపుగా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర పార్టీల వైపు ఆదరణ కాస్త తక్కువగానే ఉంది ఆ పార్టీలకు జనం నుంచి. మరి చూద్దాం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మరొక్కసారి అవకాశం ఇచ్చే అవసరం ఉందా? మరి 2 సార్లు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు సాధించింది. మరి 3వసారి గెలిచి హ్యాట్రిక్ పొందనుందా? మరి ఎవరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఇలాంటి అంశాల గురించి మరిన్ని విషయాలు మీకు తెలియచేయాలంటే మీరు ఆధ్యా టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.